అగ్రిపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చేసే ప్రయత్నాలకు ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో బురద జల్లుతూ వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అగ్రిపల్లి మండలం తోటపల్లిలో గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఏ ప్రాంతమైనా అభివృద్ధి కావాలంటే పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ఆ ప్రాంతంలోని ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ క్లీన్ గ్రీన్ ఎనర్జీ విధానం ద్వారా అగ్రిపల్లి మండలంలో 120 కోట్ల రూపాయలతో నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరితో మాట్లాడదలుచుకున్న కారణం ఏమిటంటే, ఒక పెట్టుబడికి సంబంధించి ఈ ప్రాంతంలో ఒక సంస్థ 120 కోట్లు పెట్టుబడితో ఒక కర్మాగారాన్ని స్థాపించాలనే ఆలోచన ప్రతిపాదన ఏదైతే ఉందో, దానికోసం కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీ నాయకులు, 1-2 పత్రికలు అబద్ధాలను ప్రచారం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి. దీంట్లో 2 విషయాలు. ఒకటి, ఆ సంస్థకు సంబంధించి ప్రతిపాదనలు ఏమిటి, దాంట్లో తప్పు ఏమిటో ప్రజలకి తెలియజేయటం కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి